S9 టీవీకి స్వాగతం. నల్గొండ జిల్లా నాంపల్లి పరిధిలోని తిరుమలగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇరిగి రాణి వెంకటేష్ గారు ఘన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో మొదటి నుండి ప్రజల మద్దతు కూడగొట్టుకోవడంతో ఆమె సఫలీకృతమయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగిన రాణి వెంకటేష్ గారిని గ్రామస్తులు అధిక మెజార్టీతో గెలిపించారు. రాజకీయ ఉద్దండులు రంగంలో ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలవడం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాణి వెంకటేష్ మాట్లాడుతూ తన గెలుపు తిరుమలగిరి ప్రజల గెలుపని, తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుమలగిరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. మొత్తానికి రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తూ తిరుమలగిరిలో స్వతంత్ర జెండా ఎగిరింది. ఇరిగి రాణి వెంకటేష్ గారి విజయంతో ఆ గ్రామ ప్రజల మార్పును కోరుకుంటున్నారని స్పష్టమవుతుంది. అంటే నాకే తెలియదు ఎందుకంత అభిమానం, నిజంగానే నాకు తెలియదు, కల్పితం లేకుండా ఎందుకంత అభిమానం కూడా తెలియదు. నేను అదే పార్టీలో చాలా నిత్యం పనిచేసుకుంటూ ఉన్నా. నేను ఆ పార్టీలో టికెట్ కూడా ఆశించిన. సార్ మరి అవకాశం వచ్చింది కదా, ఎస్సీ రిజర్వేషన్ కదా, నేను కష్టపడి మన పార్టీలో పనిచేసిన, అందుకు నాకు కొంచెం అవకాశం వచ్చింది, నాకు పార్టీ టికెట్ ఇవ్వండి సార్, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా సార్, అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అడిగితే అక్కడ మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, నేను గిట్టని వాళ్ళు నా మీద వెంకటయ్యకు మనం అవకాశం ఇస్తే మన మాట వినేవాడు కాదు, నేను మంచి నిజం చెప్పుకుంటున్నా, నాకున్నటువంటి గౌరవం, మంచి పట్టుదల ఉన్న వ్యక్తిని, మంచి పేరున్న వ్యక్తిని, అందరితో పాటు ఎలా ఉంటాను, ఏం పని చేసుకుంటా, అందరితో పాటు ఎలా మాట్లాడుకుంటా, నాకు అందరూ నాతో పాటు ఏ విధంగా ఉంటారని చెప్పేసి అనేది నాకు తెలుసు, నా గ్రామ ప్రజలకు తెలుసు. అక్కడ మా పార్టీలో కొంతమంది నేనంటే పడని వాళ్ళు, వెంకటయ్య అనేటోడు మన మాట వినడు, మనం చెప్తే వినేవాడు కాదు, అందుకు వెంకటయ్య అనరుడు. ఎందుకయ్యా అని చెప్పేసి అంటే, మంచివాడైనా సరే మనం ఏమైనా చేయాలనుకుంటే అది చేయాలన్నా వద్దా అని చెప్పేసి అని ఎదుటోళ్ళు చెప్తే చేయాల్సిన విషయం. మనం అట్లా చెప్తే వేరే వాళ్ళు చెప్తే చేసేవాళ్ళం కాదు. నేను నాకు నచ్చితే చేసేవాడిని, నాకు నచ్చితే ఏదైనా చేస్తా, కానీ ఎదుటోళ్ళకి నచ్చితే చేసే వ్యక్తిని మాత్రం కాదు ఎట్టి పరిస్థితిలో. అది నా మనస్సాక్షి ఒప్పుకోవాలి. ఎవరేం చెప్పినా, ఎవరేమైనా చేయాలని చెప్పేసి అన్నా కానీ నా మనస్సాక్షి ఒప్పుకుంటే చేసే వ్యక్తిని. సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలుపొందినందుకు మీ మొదటి స్పందన ఏంటి? మొదటి స్పందన ఏం చెప్పేసి అంటే, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన సార్, పార్టీలో నుంచి వచ్చి వాళ్ళు వేరే మనిషిని ఎన్నుకున్నందుకు ఇండిపెండెంట్గా పోటీ చేసిన, నిద్రలేని రాత్రులు ఆకలి కడుపుతోటి కొట్లాడిన, ఇంటింటికి ప్రతి గడప తిరిగిన, నేను ఏ రోజు అయితే ప్రతిరోజు నా ఊర్లో తిరుగుతాను, నేను పని చేసుకుంటూ నా ఊరి ప్రజలు పని చేసుకునే విధంగా ప్రతి ఒక్కరిని కలుసుకునేది. అదేవిధంగా ఇప్పుడు పోటీ చేసిన తర్వాత నేను ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేశానో, అసలు నా పరిస్థితి ఏందో నేను ప్రతి ఒక్కరికి చెప్పుకున్నా. అసలు నేను పోటీ చేసిన విషయంలో నా మీద చాలా ప్రలోభాలు బురద జల్లేరు. ఈయన వేరే పార్టీ, ఆ పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పేసి అని చాలా విధాలుగా ప్రలోభాలు పెట్టారు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన అభ్యర్థి కులాల వారిగా గుళ్ళల్లో ప్రమాణాలు చేసుకొని ఓట్లను కొన్నారు. ఎంత భయంకరమైన విషయం అంటే, నిజంగా నేను నా భార్య ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి అసలు ఓపిక లేని పరిస్థితుల్లో ఇంటికి వస్తే కూడా మేము ఒకరికొకరం కలుసుకొని ఒకరికొకరు పట్టుకొని ఏడ్చేటువంటి బాధ ఏందయ్యా అని చెప్పేసి అంటే, న్యాయంగా కొట్లాడాలి, ఒక అవకాశాన్ని గురించి ఊరికి మాకు వచ్చిన అవకాశాన్ని మేము చేతులారా పోగొట్టుకుంటున్నాం. ఎందుకయ్యా అని చెప్పేసి అంటే, కొంతమంది అనర్హులు, అవసరం లేని వ్యక్తులు మా మీద దుష్ప్రచారం చేసిర్రు. వాళ్ళు ఓట్లను ఏ విధంగా కొనాలి, వెంకటయ్య అనేటోని ఏ విధంగా ఎదుర్కోవాలి, వెంకటయ్య అనేటోని జనాలకు దూరం చేయాలి అనేది పెద్ద సాక్ష్యం సార్, నిజంగా పెద్ద సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. ఇక్కడ నేను, మా మిస్సెస్, మేము బయటికి వెళ్తే మా ఓటు డోర్ స్టిక్కర్లు తీయడానికి కూడా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు.
అంత కఠినమైన పరిస్థితుల్లో మేము ప్రచారం చేసుకున్నాం. నాతో పాటు మా పిల్లలు 4 వ్యక్తులు మాత్రమే. ఈ 4 వ్యక్తులు మా వెనకాల నడిచారు. అసలు ఏందో తెలియదు మాకు. వాళ్ళ అభిమానం నిజంగా అది చాలా వాళ్ళకు రుణపడి ఉంటుంది ఖచ్చితంగా. రాజు, అవకాశం వంశీ, వచ్చింది ఖచ్చితంగా చెప్పాలి. ఇంకెప్పుడు చెప్పుకుంటా. రాజు, పల్లేటి రాజు, ఇరుగు వంశీ, పల్లేటి కోటి, ఇరుగు అఖిల్, నందు, వీళ్ళు 5 మాత్రమే మా వెనక నిలబడ్డారు. చేయలేదు. నేను, నా భర్త, ఈ పిల్లలు కొంచెం వెనక ముందు అయ్యి వచ్చినా మేము వెళ్ళే వాళ్ళం. మేము ఎక్కడున్నా పిల్లలు వచ్చేది, అంతేగాని ఆడవాళ్ళు ఇంకొక ఇంటి పక్కన చిన్నమ్మ ఒక్కతే ఉండేది. బట్టి అందరు వచ్చిర్రు, కొంత వాళ్ళు కూడా అందరు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటే కూడా మాతో పాటు మా దగ్గరికి వచ్చి పత్తేరడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు మా మీద అభిమానంతో మా ఎమ్మటి వచ్చిర్రు. ఖచ్చితంగా మనసున్న వ్యక్తికి గెలవాలి, ఊరును బాగుపరిచే వ్యక్తి గెలవాలి, ఇరిగ వెంకటయ్య చాలా మంచి మనిషి అని మా ఎమ్మటి వచ్చిర్రు. ఒక 10 మంది వాళ్ళు చాలా ఉన్నాం. ఫస్ట్ మేము నటించలేదు, మేము నిజాయితీగా ఉన్నాం. మా కష్టం ఏదో మేము చేసుకున్నాము. సరే, వెంకటయ్య అనే వ్యక్తి గెలిస్తే మా ఊరిని బాగుపరుస్తాడు, మా బాధలను తీర్చుతాడు, మా బాధ్యతలను మోస్తాడు, ఏ ఆపద వచ్చినా నా ఇంటి ముందు ఉంటాడు అని ఆలోచించారు. మీ గ్రామంలో మీరు గుర్తించిన పంచాయతీ కానీ అంగన్వాడీ కానీ డెవలప్ చేయాలి. ఎందుకంటే నా కొడుకు వెళ్తుండు, ఎస్పెషలీ ఫ్యాన్ ఉండదు, కిటికీలు కానీ గేట్ ఉండదు. ఫస్ట్ మెయిన్ చిన్న పిల్లలు, గేట్ లేదు. నాకు వచ్చిన ఆలోచన ఫస్ట్గా నేను అనుకున్నది అదొక్కటి. చిన్న పిల్లలు కదా, అంగన్వాడీ వాళ్ళు పాపం ఎంతగానో మనం చూసుకోలేరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గేటు పెట్టించాలి, నీళ్ళ వసతి కల్పించాలి. ఊర్లో చాలామంది నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్య ఏది లేకుండా వాళ్ళని తీర్చాలి. బడి, స్కూలు, ఎందుకంటే మేము కూడా చదువుకుంటూ వచ్చినాము. చదువుకున్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇప్పుడున్న సమాజంలో ఇంకా వెనకబడి ఉంది. మా ఊర్లో నేను చదువుకున్నప్పుడు చాలా వాష్రూమ్స్ కానీ ఏవి లేకపోయేది. ఇప్పుడు చూస్తే మా ఊరు ఒక రేంజ్లో ఉంది. అట్లా తీర్చిదిద్దాలి తిరుమలగిరిని. ఎవరికి ఏ అవసరం ఉంటుంది, ఎలాంటి అంటే ఇప్పుడు సమస్యలు వాళ్ళకి ఎవరికి ఏది అర్హత గుర్తించి మాకు తెలుసు కదా, ఊర్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ అర్హత ఎవరికి ఉంటుంది అనేది చూసి మరి ఎంచుకొని ఇస్తాము. గెలిచిన తర్వాత కూడా మీ పెద్దలను కలుపుకొని గ్రామ అభివృద్ధిలో ఖచ్చితంగా వెళ్తాను. అందరూ ఇప్పుడు మాకు ఈ సమస్య వచ్చింది అన్న, ఈ సమస్య వచ్చింది తీర్చుదు రండి అంటే వాళ్ళు ఎమ్మటి సహకరించుకుంటూ మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. గ్రామ పెద్దలు ఏదైతే అనుభవస్తులు ఉన్నారో, మేము ఏదేమైనా సరే మా స్వార్థం కాకుండా అందరం కలిసిమెలిసి ప్రతి ఒక్కరం మిత్రుల అనే స్నేహబంధంతో మాకు ఏదైనా తెలియని ఉంటే మాకు సహకరించడం, ప్రతి ఓటరు ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పేసి అనేది మా ఊరు పెద్దలు అనుభవస్తులతోటి కూడా ఆలోచన చేసుకొని ఏదైతే అవసరం ఉందో వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వెళ్తే న్యాయం అవుతుందో అందుకు ముందుగా ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా కొట్లాడతాం. కాబట్టి అందుకనే జనాలు నన్ను ముఖ్యంగా దీనికి అరువులు ఎవరు గ్రామానికి అని చెప్పేసి అనేది మరి నన్ను జ్ఞాపకం చేసుకురు. వెంకటయ్యను ఖచ్చితంగా ఏదేమైనా సరే వెంకటయ్యను ఓటమికి ఎదురుగానియొద్దు అని చెప్పేసి అనేది ఆశీర్వదించారు జనాలు. గ్రామంలో బెల్ట్ షాప్ల వైఖరి గురించి మరి కొంచెం నిత్యం పని చేసుకునే వాళ్ళు ఉంటారు. దాని గురించి మనం మాట్లాడే అది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. బెల్ట్ షాపులు అని చెప్పేసి అనేది వైన్ షాపులు బంద్ చేయాలి ఫస్ట్ గవర్నమెంట్. ఒక మండలానికి ఇంతకుముందు 1-2 ఉండేది, ఇప్పుడు ఒక ఊరికి మండలానికి ఒక 20-30 ఊర్లు ఉంటే 5-6 వైన్స్లు. ఒకవేళ మండలానికి ఒక 10 ఊర్లు చాలా దూరంలో ఉందనుకో, అక్కడ సపరేట్ ఒక వైన్స్ ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్కే పట్టింపు లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద కాదు నిఘా పెట్టడం, వైన్ షాపుల మీద నిఘా పెట్టాలి ఖచ్చితంగా. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులు బంద్ చేస్తా, బెల్ట్ షాపులు కాదు సార్ బంద్ చేసేది, మీరు అసెంబ్లీలో కొట్టాడండి సార్ ఏమని ఈ మునుగోడు నియోజకవర్గంలో మనిషి వైన్స్ కాడ మరి లైన్ లో కూర్చుంటారు సార్. మరి దానికి ఏం చేద్దాం అంటే మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవాలి. కానీ వైన్స్లు మొత్తానికి వైన్స్లు ఈ టెండర్లు పెంచడం మానేయాలి సార్, తక్కువ చేయాలి.
ఇప్పుడు మండలంలో కానీ ఇప్పుడు గ్రామ స్థాయిలో కానీ ఆ వయసులు తగ్గియాలి. వాళ్ళు ఇవ్వడం టెండర్లు ఇవ్వడం ఎక్కువ అవుతుంది. జనాలు నన్ను నమ్మి తిరుమలగిరి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను తొక్కిన ప్రతి గడప నాకు ఒక భరోసా ఇచ్చిరు. నా వెనక ఎవ్వరు లేరు. వాళ్ళే అమ్మ మేమున్నాం, మీరు బాధపడకండి, ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తా అని ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నంత ఇంకెక్కువ మెజార్టీతో నన్ను గెలిపించారు. మీరు ఓటు వేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మీకేం సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా అవి నేను నెరవేర్చుకుంటా. మీ ఓటు వృధా కాకుండా దానికి మంచిగా నా వంతు ప్రయత్నం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు ప్రతి ఒక్క మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ ఇంట్లో ఎవరికి అవసరం ఉన్నా ఏ మాకు ఈ సమస్యలని చెప్పుకున్నారు. ఖచ్చితంగా ఇంటి ముందు ఉంటానని చెప్పేసి అని నేను ప్రమాణంగా వాళ్ళ సొంత నాన్న అరే నువ్వు నా కొడుకులాగరా, నిన్ను మాత్రం అస్సలు కొడుకోనియము, ఏదేమైనా సరే నువ్వు మంచి చెడు చేసేది తర్వాత సంగతి, కానీ నీ ఓటమిని మాత్రం ఒప్పుకునే వాళ్ళం మాత్రం కాదని గడప గడప ప్రతి ఒక్కరు చేతులు చేసిరు. నేను ఏదైతే ఎవరింటికైతే మేము దర్శించుకున్నామో ప్రతి ఒక్కరు మాకు నన్ను బాధపడొద్దు, ధైర్యంగా ఉండు, ఏదేమైనా నీ గెలుపును మేము కళ్ళ చూడాలని చెప్పేసి అని కసితోటి మమ్మల్ని గెలిపించారు. అందుకు మేము న్యాయం చేసుకుంటాం. ప్రతి ఒక్కరింట్లో నేను ఒక కొడుకులాగా ఒక ఆ ఇంటి రుణం తీర్చుకోవాలని చెప్పేసి అంటే నేను వాళ్ళ ఎంట ఉండాలి. వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను ప్రతి ఇంట్లో వాళ్ళకి తోడుగా ఉండి అందరి అవసరాలకు పని చేసుకుంటాను.